మన ఇంట్లో నెలాఖరుల ఖర్చుల ప్లాన్ ఎలా చేస్తున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఎంత డబ్బు వస్తుంది? ఎలా స్పెండ్ చేస్తున్నాము? ఎంత సేవింగ్ చేస్తున్నాము? మన పిల్లల చదువుల పైన ఎంత పెడుతున్నాము? మన సొంత ఖర్చులకి ఎంత పెడుతున్నాము? క్లియర్ కట్‌గా ఒక ప్లాన్ అనేది ఉంటుంది కదా! అదే విధంగా మన దేశానికి కూడా క్లియర్ కట్‌గా ఒక ప్లాన్ అనేది ఉంటుంది. ఆ ప్లానే బడ్జెట్. బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం మన గవర్నమెంట్ పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టే ఆర్థిక ప్రకటన. ఇది ఒక ఫినాన్షియల్ ఇయర్ అంటే ఆర్థిక సంవత్సరం. సింపుల్ గా చెప్పాలంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఆ 1 ఇయర్ టైంలో అసలు రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చు పెడతాము అని క్లియర్ గా చూపించే లిస్ట్. సింపుల్ గా చెప్పాలంటే బడ్జెట్ అనేది దేశం యొక్క ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిపోర్ట్. మన ఇండియాలో ఈ బడ్జెట్ ని యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. అండ్ నార్మల్ గా ఈ బడ్జెట్ ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 ఇంట్రొడ్యూస్ చేస్తారు. బడ్జెట్ తయారీ అనేది ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదు. మన దగ్గర ఉన్న అన్ని మినిస్ట్రీస్ వాళ్ళకి నెక్స్ట్ 1 ఇయర్ లో వచ్చే ఖర్చులన్నీ అంచనా వేసి ఆ అంచనాలన్నీ మన యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీకి పంపిస్తారు. దాని తర్వాత మన యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, అలాగే పన్నుల ద్వారా వచ్చే రెవెన్యూస్, అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన సమ్ వెల్ఫేర్ స్కీమ్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫైనల్ గా బడ్జెట్ ని రూపొందిస్తుంది. ఈ ప్రక్రియలో ప్రధాని అలాగే కేంద్ర కేబినెట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బడ్జెట్ కి తుది ఆమోదం ఇస్తారు. దాని తర్వాత ఈ బడ్జెట్ ని పార్లమెంట్ లో ప్రవేశపెడతారు. దీని తర్వాత మన పార్లమెంట్ లో ఈ బడ్జెట్ పైన చర్చలు అంటే డిబేట్స్, డిస్కషన్స్ జరుగుతాయి. ఈ చర్చలన్నీ అయిపోయిన తర్వాత ఈ బడ్జెట్ ని డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీస్ కూడా పంపిస్తారు. వాటి యొక్క రికమెండేషన్స్ బట్టి ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఇది పాస్ అయిన వెంటనే మన బడ్జెట్ కి ఆమోదం అనేది లభిస్తుంది. ఈ బడ్జెట్ లో తీసుకున్న నిర్ణయాల బట్టి మనకి టాక్సెస్ పైన, ఎక్స్పెండిచర్ ఆఫ్ గవర్నమెంట్ పైన, ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన, అగ్రికల్చర్ పైన, డే టు డే మనం యూజ్ చేసే వస్తువుల పైన ప్రభావం చూపుతుంది. బడ్జెట్ అంటే కేవలం ప్రభుత్వ విషయమే కాదు, మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. కాబట్టి కంపల్సరీ బడ్జెట్ లో ఏ విషయాల గురించి స్పష్టం చేశారు, దీని వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.